అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న శుభవార్త ఒకటి అందడం వలన సంతోషంగా ఎగిరి కంతులేస్తారు. ఇక మీ ఆనందానికి హద్దులు ఉండవు. మీరు మంచి పార్టీల కొరకు ప్రయత్నాలను కూడా కొనసాగిస్తారు. మీ ఇష్టమైనటువంటి వ్యక్తులతోటి ఈ రోజు మీరు మంచి సమయాన్ని గడిపే అవకాశం మీకు ఈ రోజు సాయంత్రం పూట అయితే లభిస్తుంది. మంచి బంధుమిత్రులతోటి కూడా మంచి ప్రవర్తన కొనసాగిస్తారు. ఈ రోజు రాశివారి తల్లిదండ్రులతోటి ఆశీర్వాదాన్ని అందుకోవడం జరుగుతుంది. తల్లిదండ్రులతో మంచి ప్రవర్తనగా సంతోషంగా మంచి సమయాన్ని గడిపే అవకాశం కూడా లభిస్తుంది. సంతోషంగా కాలం గడిపే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. అనవసరమైనటువంటి వాదనలు చర్చలకు దూరంగా ఉండండి. ఈ రోజు మీరు కాస్త భార్యాభర్తల మధ్య సంఘర్షణలు జరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. మరియు మౌనంగా కొన్ని విషయాల్లో మౌనంగా ఉంటేనే మంచిది. లేకపోతే మాత్రం సమస్యలు అనేవి విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి తగవులు చర్చలు వాదనలకు దూరంగా ఉంటే మాత్రం చాలా శుభాలు అనేవి మీకు కలుగుతాయి. ఈ రోజు మీ యొక్క విషయాలలో కాస్త జాగ్రత్త వహించండి. తొందరపాటు వలన మీకు కొన్ని సమస్యలు పెరిగే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి తొందరపాటుతనాన్ని నివారించాలి. తగిన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. పనిలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. పని దగ్గర ఒకరు మీకు హాని కలిగించే అన్ని విధాలుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అటువంటి వారి కారణంగా మీకు ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉండాలంటే మాత్రం మీరు ఈ రోజు కాస్త మౌనంగా ఉండాలి. అన్ని విషయాల్లో కూడా ఓర్పు సహనంతో మాత్రమే ప్రవర్తించాలి. లేకపోతే మాత్రం మీ గొడవలు తప్పకుండా అవుతాయి. కాబట్టి గొడవలు జరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీరు కొన్ని విషయాలలో మాత్రం చాలా శుభదినంగా ఉంటుంది. ఎటువంటి ఆటంకాలు అవరోధాలు అనేవి మీకు ఈ రోజు దరిచేరకుండా ఉండడం అనేది సాధ్యమవుతుంది. ఈ రోజు రాశి వారికి మాత్రం శుభ సమయం ప్రారంభమైందనే చెప్పుకోవచ్చు. అన్ని విధాలుగా మేలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సందర్భానుసారంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. సమయానుకూలంగా మీరు ప్రవర్తనను కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. తొందరపాటుతనం అనేది మీకు పనికిరాదు. ఈ రోజు విద్యార్థులకు శుభ సమయంగా ఉంది. వారు శ్రమించినంత ఫలితం మాత్రం ఖచ్చితంగా వారు సాధించగలుగుతారు. అనవసర తగవులు చర్చలు వాదనలకు దూరంగా ఉండటానికి ప్రయత్నాలు చేయండి. మరియు ఇతరుల విషయాలలో మాత్రం మీ సూచనలు సలహాలు ఇవ్వకుండా మౌనంగా ఉంటేనే మాత్రం మీకు మేలు కలుగుతుంది. దీర్ఘకాలిక స్థిరాస్తి పెట్టుబడులకు మంచి రోజుగా ఉంది. దీర్ఘకాలంలో దీని వలన ప్రయోజనాలు లాభాలు కూడా మీరు అందుకోవడం జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన అవకాశాలు కూడా అందుకోవడం జరుగుతుంది. ఈ రోజు రాశివారి దుర్గాదేవి ఆలయ సందర్శనం మేలు కలిగిస్తుంది. అనేక విధాలుగా అనేక ఆటంకాల నుండి మీరు బయటపడగలుగుతారు. సమస్యల నుండి మీరు బయటపడేటటువంటి మార్గాలు అనేవి మీకు చాలా బాగా లభిస్తాయి. ఈ రోజు రాశి వారికి మాత్రము మరి బాధ్యతలన్నీ కూడా జీవిత భాగస్వామికి అప్పగించడం వలన ఆర్థిక నిర్వహణ బాధ్యతలు ప్రయోజనం లభిస్తుంది. జీవిత భాగస్వామి నుండి మంచి ప్రయోజనాన్ని అందుకోవడం అనేది సాధ్యతరం అవుతుంది. ఈ రోజు రాశి వారికి అనవసరమైన వాదనలు తగులు చర్చలకు దూరంగా ఉంటేనే మంచి జరుగుతుంది. కొత్త ప్రణాళికలను అమలు పరచడం వలన ఆర్థికంగా ఈ రోజు మీకు ఖచ్చితంగా ధనలాభం అయితే కలగబోతుంది. ఎటువంటి విషయాల్లో కూడా ఈ రోజు మీరు భార్యను సంప్రదించి చేసేటటువంటి పనులలో మీకు తప్పకుండా శుభప్రదమైనటువంటి విషయాలు మాత్రమే జరుగుతాయి. ఆటంకాలు అవరోధాలు అనేవి దరచేయకుండా ఉంటాయి. మీరు చేసే పనులలో మీకు ప్రతిభకు గుర్తించడం అనేది జరుగుతుంది. ఎవరు కూడా ఎటువంటి హాని అనేది మీకు కలిగించకుండా ఉండగలుగుతారు. మీరు ఈ రోజు ఖచ్చితంగా మంచి ప్రయోజనాన్ని అయితే అందుకునేటటువంటి అవకాశాలు మాత్రం ఎక్కువ మొత్తంలో మాత్రం ఈ రోజు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు మీకు ఎవరైతే హాని తలపెట్టాలనే ఆలోచనలో ఉన్నారో వారి వల్ల మాత్రం ఈ రోజు మీకు ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉండటం అనేది సంభవం అవుతుంది. ఈ రోజు శత్రు నివారణ పరిహారం చేస్తే గనక ఆ శత్రువుల నుంచి మీకు హాని కలగకుండా ఉండడం అనేది జరుగుతుంది. మరియు మీకు ఈరోజు శత్రు నివారణ పరిహారం కొరకు మాత్రం ఈరోజు 2 గోమతి చక్రాలు తీసుకొని వాటిని నిప్పుల్లో కాల్చేటప్పుడు మీరు తప్పకుండా వాటిని కాల్చే సమయంలో మీరు శత్రుల పేర్లను గురించి తలుచుకుంటూ కాల్చినట్లయితే గనక మీకు శత్రుల నుంచి ఎటువంటి హాని అనేది కలగకుండా ఉంటుంది. శత్రు నివారణ అనేది జరుగుతుంది. సమస్యల నుండి తగ్గ పరిష్కారం కూడా అందుకోవడానికి సాధ్యం అవుతుంది. ఇక మీకు ఎవరైనా సరే ఏ సమస్యలు కూడా కలిగించకుండా ఉంటారు. మీరు మాత్రం ఈ పని చేసినట్లయితే ఖచ్చితంగా అందులో మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలే అందుకోవడం అనేది జరుగుతుంది. అనవసర తగవులు చర్చలు వాదనలు ఇలాంటి వాటికి దూరంగా ఉండడమే మంచిది.
మంచిది. రాజకీయాలకైతే ఈ రోజు దూరంగా ఉండండి. మీరు ఉద్యోగ ప్రదేశంలోనైనా సరే, మరే ఇతర ప్రదేశాల్లోనైనా సరే రాజకీయ వాదనలకు దూరంగా ఉండండి. కోపాన్ని నియంత్రణలో పెట్టుకోవడానికి, ఓర్పు సహనంతో పనిచేయడానికి ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా మీకు శుభవార్త అనేది అందుతుంది. శుభాలే అందుకుంటారు, మంచి ఫలితాలను దక్కించుకోగలుగుతారు. మరియు మీకు అన్ని కూడా శుభవార్తలే అందుతాయి. మరియు భార్య భర్తలు ఎప్పటి నుండో సంతానం కాని వారికి, సంతాన యోగం లేని వారికి కూడా సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు చేసినటువంటి దోష నివారణ పరిహారం వల్ల చాలా మంచి మేలు అనేది కలగబోతుంది. దాని కొరకు ఈరోజు ఎరుపు రంగులో ఉన్నటువంటి లేత రావి ఆకును తీసుకోవాలి. ఆ ఆకు మీద మరి చక్కగా మీరు కాండం దగ్గర గంధం లేదా సున్నంత రావి చెట్టు పుల్లతోటి మీరు గనక కాండం దగ్గర ఓమని అక్షరం రాసి కింద శ్రీమని అక్షరం రాసి ప్రవహించే నీటిలో వేసేసినట్లయితే గనక మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంతానం లేని వారికి అమ్మవారి కుంకుమార్చన చేయించుకోండి, చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. అయితే ఈరోజు ఈ రాశి వారికి చాలా విషయాలలో కూడా చాలా మేలు అనేది కలుగుతుంది. ఆ విధంగా మీకు దోష నివారణ జరుగుతుంది. అయితే అదృష్టపు రంగు చూసినట్లయితే కనుక ఈరోజు బ్లూ కలర్, అదృష్టపు సంఖ్య అయితే మరి ఈరోజు 11గా ఉంది. ఈ రోజు రాశివారు మాత్రము ఈ బ్లూ కలర్ వస్తువులు లేదా దుస్తులు గనక ఉపయోగించినట్లయితే వారికి చక్కగా కలిసి వస్తుంది. ఏ పని తలపెట్టినా కూడా దాంట్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అందరూ కూడా ప్రతిభను గుర్తించడం, మెచ్చుకోవడం లాంటివి జరుగుతాయి. వ్యాపారస్తులు కూడా లాభాలను గడిస్తారు. కొత్త వ్యాపారాలు విస్తరించడానికి అనుకూలమైన సమయంగా ఉంది. ఆర్థికంగా ఈ రోజు మీకు ఖచ్చితంగా ధనలాభం అయితే కలుగుతుంది. ఈ రోజు పెట్టుబడులు పెట్టడానికి మంచి రోజుగా ఉంది. కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడపగలుగుతారు. మరియు చేసే పనులలో ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు. విజయవంతులు అవుతారు. పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఈ రోజు రాశి వారికి పెట్టుబడులు పెట్టడానికి మంచి రోజుగా ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి కూడా మంచి రోజుగా ఉంది. భార్య భర్తల మధ్య రాత్రిపూట మంచి సమయం గడిపే అవకాశం కూడా లభిస్తుంది. మరియు సాధారణంగా అయితే రోజు రాశి వారు ఏకాగ్రతగా పనులు చేయడానికి ప్రయత్నించినట్లయితే గనక ఖచ్చితంగా అందులో సఫలీకృతమే అవుతారు. ఎటువంటి ఆటంకాలు అనేవి దరిచేరకుండా ఖచ్చితంగా ఆ పనుల్లో సఫలీకృతం అవడం అనేది సాధ్యతరం అవుతుంది. మరియు చేసే పనులలో కేవలం లాభాలు మాత్రమే దక్కుతాయి. ఎటువంటి నష్టాలు అనేవి మీకు దరిచేరకుండా ఉండడం అనేది ఈ రోజు అయితే జరుగుతుంది. ఈ రోజు ఈ రాశి వారికి మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక మరి ఈ రోజు మహాగణపతి మూల మంత్రం 11 సార్లు జపించి, మహాగణపతి మూల మంత్రం జపించిన ఉదయం పూట 11 సార్లు, సాయంత్రం పూట 11 సార్లు జపిస్తే చాలా శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.